కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు 9/6/2015 అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ. ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. బీమాకి 90% ఉంది. మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది. ఈ రోజు 85,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే. లేకపోతే పాలమూరు జిల్లాలో తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమైతుండే. వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి ఆర్ఈసి నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేటుకు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సిలో ఆర్ఈసిలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈ రోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. నేను ఎందుకు గాంధీ భవన్ లోనో ప్రెస్